అన్ని పార్టీలు గెలుపు వైపు మొగ్గు చూపిస్తున్నారు. అసలు ఏపీలో ఓటర్ల మూడ్ ఏ రకంగా ఉంది? జగన్ పథకాలు గట్టెక్కిస్తాయా? జైలుకు వెళ్ళాడన్న సానుభూతి చంద్రబాబుకు కలిసి వస్తుందా? టీడీపీ జనసేన గెలుపు అవకాశాలు ఏ మేర ఉన్నాయి? మూడ్ ఆఫ్ ఏపీపై ఓటా విడుదల చేసిన సర్వేపై ఒక సంచలనమే రేపుతుంది. ఈ అంశాలన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. డిసెంబర్ 31 వరకు కూడా వీళ్ళు నిర్వహించిన సర్వేలో చాలా సంచలన విషయాలు ఈరోజు విశ్లేషిద్దాం. మనతో పాటుగా కమ్మాలపల్లి కృష్ణ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ ప్రాతిపదిక మీద ఈ సర్వే నిర్వహించారు, ఓటర్ మూడ్ ఎలా ఉంది, ఇందులో పారదర్శకత ఎంత ఉంది? ఎందుకంటే సర్వేలు చాలా వస్తుంటాయి. ఏ సర్వేని నమ్మాలి, నమ్మాల్సిన అవసరం ఉందా? ఏదో ఆదాయ వనరుల కోసమని ఎన్నికల టైంలో చేస్తున్న సర్వేలంటూ చాలామంది కొట్టిపడేస్తారు. కానీ వాస్తవ రూపాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషిద్దాం. మనతో పాటుగా కృష్ణ గారు కూడా ఉన్నారు. నమస్కారం కృష్ణ గారు. ఏంటి మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో ఆంధ్రప్రదేశ్లో ఉన్న లక్షలాది మంది ఓటర్ల మూడ్ అంతా కూడా ఈ మూడు వైపు తీసుకొచ్చే ప్రయత్నం. అసలు ఏ ప్రాతిపదిక మీద ఆంధ్రప్రదేశ్లో ఈ మూడ్ ఆఫ్ ఓటర్ని మీరు తీసుకోవడం జరిగింది? ఇందులో ఉన్న అంశాలు ఏంటి? ఎన్ని రోజులు, ఎంతమంది ఈ సర్వేని ఎన్ని శాంపిల్స్తో నిర్వహించారు? ఓకే, బేసిక్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తెలంగాణ రిజల్ట్స్ వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9వ తారీఖు అట్లా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మనం ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి డిసెంబర్ 15 నుంచి 31వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని నియోజకవర్గాలకి మన టీమ్స్ వెళ్ళటం జరిగింది. ఓకే, బేసిక్గా ఏంటంటే ప్రతిదానికి ఒక క్రైటీరియా ఉండాలి కనుక హెచ్చు తగ్గులు లేకుండా ప్రతి నియోజకవర్గానికి 100 శాంపిల్స్ మాత్రమే తీసుకున్నాం. ఎందుకంటే ఇది మూడు అంటే ఏపీలో రాజకీయ మూడు ఎలా ఉంది, ఏ పార్టీలకు ఎలాంటి మద్దతు ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవడానికి జనరల్గా సర్వే ఏజెన్సీలన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ ఫార్ములాతోనే వెళ్తాం. ఎందుకంటే ఇది ఒక సింపుల్ ర్యాండమ్ పద్ధతి. అంటే పర్టికులర్గా ఒక ఇల్లు దాటి ఒక ఇల్లు ఎట్లా అనుకుంటున్నారో, లేదంటే ఈ వార్డంతా ఎట్లా అనుకుంటున్నారో అట్లా స్ట్రాటిఫైడ్ సిస్టంలో కాకుండా సింపుల్ ర్యాండమ్ సిస్టంలో మనం ఎందుకంటే ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్ ఫ్లూయిడ్గా ఉంటుంది. ఒకటి ముందుగా అభ్యర్థుల ప్రకటన జరగలేదు, అధికార పార్టీ అభ్యర్థులను మారుస్తున్నది, కూటమిలో ఎవరెక్కడ పోటీ చేస్తారో తెలియదు. సో రేపో మాపో షర్మిల గారు కాంగ్రెస్కి ఎంటర్ అవుతుంటున్నారు. సో ఇన్ని పరిణామాల మధ్య తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వారం గ్యాప్ నుంచి మొదలు పెట్టుకొని మధ్యలో మనం చేస్తున్నప్పుడే విజయనగరంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ కూర్చొని కొన్ని కొత్త హామీలు ఇచ్చారు. అంటే మేము అధికారంలోకి వస్తే ఉచిత బస్సు ఇస్తామని, సిలిండర్లు ఇస్తామని, లోకేష్ పాదయాత్ర ముగింపు, యోగల ముగింపు రోజు కొత్త హామీలు ఇచ్చారు. సో మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం ముగించే లోపలనే చాలా పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. అదే సేమ్ టైం నేను ప్రతిదాన్ని కూడా అప్డేట్ చేసుకుంటూ మేము చేసిన దాంట్లో ఈ కొత్తగా కూటమి ప్రకటించిన హామీల విషయంలో కూడా మా దగ్గర రెస్పాన్స్ ఉంది. ఏ ప్రజలు ఎంతమంది ఏం మాట్లాడారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు. సో వీటన్నిటిని బేస్ చేసుకున్నప్పుడు మనం ఒక 3 కేటగిరీ తీసుకున్నాం. ఏజ్ వైజ్, ప్రొఫెషన్ వైజ్, అట్లాగే ఎడ్యుకేషన్. 175 నియోజకవర్గాల్లోనే తీసుకున్నాం. 100 నియోజకవర్గాలకి పరిమితం అయ్యారు. లేదు 175లో తీసుకొని దాన్ని ఏం చేసినాం అంటే యాక్చువల్ ఎట్లుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకసారి రాష్ట్రాన్ని ఒక యూనిట్గా చూసుకున్నప్పుడు ఒక 50% బీసీలు ఉంటారు, ఒక 25% ఓసీలు ఉంటారు, మైనార్టీలు ఇంత, ఎస్టీలు ఇంత, ఎస్సీలు ఇంత అనేది ఒక పర్సెంటేజ్ ఉంది. అయితే ఇది ఏ నియోజకవర్గాన్ని ఆ నియోజకవర్గం మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. కృష్ణా జిల్లాలో ఎస్సీల పర్సెంట్ తక్కువ ఉండొచ్చు, కొండేపిలో ఎక్కువ ఉండొచ్చు, మళ్ళీ అరకు లాంటి చోటి పోతే ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా ఏ ఆ నియోజకవర్గానికి కూడా ఎక్కడ మెజార్టీ పాపులేషన్ ఉంటే అక్కడ మెజార్టీ శాంపిల్స్ తీసుకునే ప్రయత్నం మనం చేసినాం. సో దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక టోకెన్గా 100 శాంపిల్స్ తీసుకొని రాజకీయ పరిస్థితి మాత్రమే విస్తృతంగా ఎక్కువ మందితో మాట్లాడినాం. ఇదేమో మనకి ఒక 10 క్వశ్చన్లకి అవునా కాదా ఆన్సర్ చెప్పటము, పబ్లిక్ నుంచి వచ్చిన దాన్ని మనం ఒక సమ్మరీ చేసుకోవటం వేరు. ఓవరాల్గానే రాజకీయ సిచ్యువేషన్ మీద అందరితో మాట్లాడినప్పుడు మనకి ఈ ఫిగర్స్ అనేది ఎర్రవేలైనాయి. సో ఇది మనము ఇప్పుడు ఈసారి లేటెస్ట్గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్టులో 6 లక్షల మంది మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో. ఒక 6-7 జిల్లాలో పర్టికులర్గా లేడీసే పురుషుల కంటే ఎక్కువ ఉన్నారు. సో మనం ఈ శాంపిల్ సంఖ్యలో కూడా లేడీస్ని 51% తీసుకొని జెంట్స్ని 49% తీసుకున్నాం. సో ఈ అన్ని రకాల పారామీటర్స్ తీసుకున్న తర్వాత 1, 2, 3, 4 స్టెప్స్ ఏంటంటే అసలు మనం కలిసిన వ్యక్తులు గతంలో ఏ పార్టీకి ఓటేశారు, ఇప్పుడు ఎటువైపు పోతున్నారు, ఈ నియోజకవర్గం ఉన్న ఎమ్మెల్యే యొక్క పనితీరు ఏంది, ఇక్కడ 3 జనము ఓవరాల్గానే ప్రభుత్వం మార్పు పట్ల ఉన్నారా లేదా, ఓన్లీ అంటే ఇప్పుడు ఏమైందంటే
మనకు సర్పంచ్ మీద కోపం ఉంటుంది కానీ ఎమ్మెల్యే మీద ముఖ్యమంత్రి మీద కోపం ఉండకపోవచ్చు, లేదంటే ఎమ్మెల్యే మంచివాడైతే ముఖ్యమంత్రి నచ్చకపోవచ్చు. ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం కవర్ చేస్తూ తీసుకొచ్చిన సర్వేనే ఇది. సో